Audio Jungle. మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉంటాయి, బేవాళ్ళ రోడ్లు అమ్మడి తిరుగుతా, అవి 4-5 వచ్చి మొరుగుతూ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది, నీకు 125 days నీ టైం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ప్రజల యొక్క కష్టాలు నష్టాలు సుఖాలు తెలుసుకుని చెప్పి ఈ 125 రోజులైనా వాళ్ళకి ఏమన్నా సేవ చేసి కనీసం పోయేటప్పుడన్నా మంచి అనిపించుకో. నువ్వు కనుక ఇదే ప్రవర్తన మొన్న వెళ్ళి కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తాడు, ఇంకా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తే కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తాడంట. నిన్న వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్కి శంకుస్థాపన, షిప్ యార్డ్ కట్టేస్తాడంట. ఇక్కడెక్కడో పెద్ద పేపర్ ఫ్యాక్టరీ కట్టేస్తాడంట, ప్రపంచంలో ఎక్కడా లేనిది, కేంద్రం సహకరించకపోయినా. ఢిల్లీ లాంటి అమరావతిని కట్టేస్తా, సింగపూర్ లాంటి అమరావతిని కట్టేస్తానని చెబుతాడు. ఏమీ లేవు. చంద్రబాబు నమ్ముకున్నది రెండే. ఒకటి, ఈ శంకుస్థాపన చేసేసి 20 రోజుల్లో నన్ను మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ నేను ఈ రాష్ట్రాన్ని ఓడతీస్తాను, పగలతీస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించాలని ఒకటి. ఆయన కొట్టేసిన కన్నాలేసినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి, ఈ రెండు తప్పించి చంద్రబాబు నాయుడికి అసలు మూడోటువంటి సిద్ధాంతమే లేదు. చంద్రబాబు నాయుడు అటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు వదులుతా అని చెప్పి రాష్ట్ర ప్రజలు 125 రోజులు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేస్తూ, నువ్వు చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడతాం, ఇటువంటి చిల్లర పేపర్లో రిలీజ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఆపు. ఎందుకంటే నీ చరిత్ర నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా మాకు తెలిసి ఎక్కువ. మా పార్టీలోంచి చేర్చుకున్న నలుగురు శాసనసభ్యులకు నువ్వు మంత్రులు ఇచ్చావు. ఇవ్వగానే నిన్ను అమ్మనాభూతులు తిట్టారు నీ శాసనసభ్యులే, 4-5. తిట్టగానే వాళ్ళని పిలిపించుకుని వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళని కామ్ చేసావు. నీ దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలే కాదు, ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలనే గాలికి వదిలేసి పందికొక్కుల్లాగా తినేసినటువంటి నువ్వు, నీ మంది మార్పాలనే మట్టు పెడతానికి 125 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నీకు టైము చాలా తక్కువ ఉంది. కాబట్టి టైం తక్కువలో నువ్వు కనీసం 4 మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడేవి ఈ బతకమని చెప్పి తెలియజేస్తూ, ఇంకోటి, మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతాడు, ఎంత అసహ్యంగా ఉంటుందంటే సోమిరెడ్డి మాట్లాడితే 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోయాడు. ఇప్పటికి ఆయన చెబుతాడు మేము జీతాలు తీసుకుంటామంట. నీకు సిగ్గు శారం ఉంది. 5 సార్లు ఓడిపోయి నువ్వు 5 సార్లు ఓడిపోయి నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి నువ్వు జీతం తీసుకుంటావు 3.5 లక్షలు 4 లక్షలు మంత్రి హోదాలో నువ్వు వచ్చి మా గురించి మాట్లాడతావు. ఇచ్చాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదంట. అసలు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి ఇటువంటి బ్రోకర్లందరినీ పెట్టుకుని వీళ్ళని దొడ్డిదారిన ఎమ్మెల్సీలో ఒకటిచ్చి తీసుకొచ్చి వీళ్ళని మంత్రులను చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ తెలుగుదేశం పార్టీ కానీ నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడి ఆయన వ్యక్తిగతంగా అవమానపరిచేటువంటి రకంగా మాడితే చంద్రబాబు నీ సంగతి చూస్తాం. జగన్మోహన్ రెడ్డి సైకో కాదు, చంద్రబాబు నాయుడే పెద్ద సైకోగాడు. ఆయన ఎవరో జ్యోతుల్ని ఎవరు అంటే పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తుల్ని కనీసం ముట్టుకుంటా కూడా మనం ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని ఆయన 2 చేతులతో ముట్టుకుని ముద్దు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పక్కకి వెళ్ళిపోమన్నాడంట. నా పక్కన కూర్చోవద్దని జ్యోతుల నెహ్రూ గారికి చెప్పాడంట. ఆ ఏదో రాతలు అంతాడు. నువ్వేం చేస్తున్నావు? జ్యోతుల నెహ్రూ గారిని పార్టీలో చేర్చుకుని ఆయన్ని పక్కనే కూర్చోబెట్టిన ఇద్దరు ఒకే మంచంలో పడుకుంటున్నారా? కాబట్టి మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి. నీకు 70 సంవత్సరాలు వస్తున్నాయి, మాతో చెప్పించుకునేటువంటి పరిస్థితి దిగజారావంటే నీ పరిస్థితి, నువ్వు ఎంత డిప్రెషన్లో ఉన్నావో, నువ్వు నీ జీవితం ఎంత సైకో జీవితం అనుభవిస్తున్నావో ఈరోజు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే దానికి రెండింతల చంద్రబాబు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర, చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి చరిత్ర,
వెన్నుపోటు చేస్తే కోడి కత్తి పార్టీ అంటాడు. నీదేంటి కట్టప్ప కత్తా? నీదేం పార్టీ? కట్టప్ప కత్తి పార్టీ. వెనక నుంచి పొడి చేస్తావు నువ్వు. కాబట్టి మాటలో జాగ్రత్తగా రానిమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇటువంటి ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.